ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ యువతిని పరామర్శించడానికి హోంమంత్రికి సమయం లేదని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపడ్డారు. ఈ రోజు విశాఖలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ కు వస్తున్న ప్రజాదరణ చూసి హోంమంత్రి ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. జగన్ రాప్తాడు పర్యటన నేపథ్యంలో జరిగిన ఘటనలను ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరించారని అన్నారు. రాష్ట్రంలో ఇటీవల అత్యాచారాలు, ప్రేమోన్మాది దాడులు జరిగినప్పుడు హోంమంత్రిగా బాధితులను పరామర్శించడం కానీ ఓదార్చడం కానీ చేయలేదని, హోంమంత్రిగా ఆమె విఫలమయ్యారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అత్యాచారాలు, లైంగిక దాడులు పెరిగాయని, వాటిని అరికట్టలేని హోంమంత్రికి జగన్ ను తిట్టడానికి మాత్రం సమయం ఉంటుందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారికి అంత ప్రజాదరణ రావడంతో అసలు 164 సీట్లు కూటమికి వచ్చాయా, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయా వాళ్ళకి అర్థం కావట్లేదు. అంత ప్రజాదరణ చూసి వెన్నులో వణుకు పుట్టి ఈరోజు ఆవిడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టడానికి, జగనన్నను తిట్టడానికి ఈవిడికి సమయం ఉంటుంది. కానీ ఇదే విశాఖపట్నంలో మొన్ననే తల్లి కూతుర్ల మీద ఒక ప్రేమోన్మాది దాడి చేస్తే తల్లి దారుణంగా రక్తం మడుగులో చనిపోయింది. ఆ బిడ్డ మొన్ననే మేము పరామర్శ చేయడం జరిగింది. ఆ బిడ్డ చావు బ్రతుకులతో పోరాడుతూ ఉంది హాస్పిటల్లో. కనీసం పరామర్శ చేయడానికి కూడా హోమ్ మినిస్టర్ గారికి సమయం లేదు. కానీ మా జగనన్నను తిట్టడానికి మాత్రం ప్రెస్ మీట్లు పెట్టడానికి ఈవిడికి సమయం ఉంటుంది. అలాగే తీసుకుంటే కంచరపాలెంలో ఒక మానసిక వికలాంగురాల మీద అత్యాచారం జరిగితే ఆమెను పరామర్శ చేయడానికి కానీ, ఆ కుటుంబానికి అండగా ఉండడానికి కానీ ఈవిడికి సమయం లేదు. కానీ జగనన్నను తిట్టడానికి మాత్రం ఈవిడికి సమయం ఉంటుంది. అలాగే మన రాజమండ్రిలో తీసుకుంటే నాగాంజలి ఆత్మహత్యకి ఒక టీడీపీ నాయకుడైన దీపక్ అనే వ్యక్తి వేధింపుల వలన ఆవిడ సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోతే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కానీ, 13 రోజులు హాస్పిటల్లో ఉంటే ఆ అమ్మాయికి మెరుగైన వైద్యం అందుతుందా లేదా, ఆ అమ్మాయి ఎలా ఉందని చూడడానికి కానీ ఈవిడికి సమయం లేదు. కానీ జగనన్నను తిట్టడానికి మాత్రం ఈవిడికి చెప్పలేనంత సమయం వచ్చేస్తూ ఉంటుంది. అలాగే ఈ రోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చాక రోజుకి 70 మంది మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు మహిళల మీద, చిన్నారుల మీద జరుగుతూ ఉంటే వాటిని అరికట్టడం చేత కాదు. కానీ జగనన్నను తిట్టడానికి మాత్రం ఈవిడికి సమయం దొరుకుతుంది, తిట్టడానికి టైం కేటాయిస్తారు. అలాగే ఈరోజు ఈ రాష్ట్రంలో మద్యం విచ్చలవిడిగా బెల్ షాప్స్ ద్వారా ఏరులై పారుతూ ఉంది. దానిని మాత్రం అరికట్టరు, జగనన్నను మాత్రం తిడతారు. అలాగే ఈరోజు తీసుకుంటే గంజాయి, 100 రోజుల్లో గంజాయి అరికడతామని చెప్పి ఈరోజు గంజాయి విచ్చలవిడిగా ఈమె నివాసం ఉంటున్న విశాఖపట్నంలో పెంపకం జరుగుతుంది. గంజాయి రవాణా ఈ విశాఖపట్నం నుంచే జరుగుతుంది. ఆమె నియోజకవర్గమైన పాయకరావుపేట మీదుగానే జరుగుతుంది. దాన్ని అరికట్టడం చేత కాదు. కానీ జగనన్నను తిట్టడానికి మాత్రం హోమ్ మినిస్టర్ గారు ముందుగా వస్తారు. అందుకనే ఆవిడకి హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చారు. అందుకే ఆ హోమ్ మినిస్టర్గా ఆవిడ పూర్తిగా విఫలమైందని మరీ చెప్తూ ఉన్నాం. ఆవిడ ఒక పాయకరావుపేట ఎమ్మెల్యే మాత్రమే. అలాగే తీసుకుంటే మా జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల ఎమ్మెల్యే అంటుంది. ఎంత సంస్కారహీనంగా ఒక మాజీ ముఖ్యమంత్రి గారి గురించి ఆవిడ మాట్లాడుతూ ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. జగనన్నకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఇలాంటి మాటలు ఎన్ని మాట్లాడినా ప్రజలు హర్షించరు హోమ్ మినిస్టర్ గారు అనే విషయం మీరు తెలుసుకోండి అని తెలియజేస్తూ ఉన్నాను.